హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వెజ్ రైస్ చూపిస్తున్నానండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అంటారు కదా. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని వెడల్పాటిది ఆయిల్లో లవంగాలు, యాలుక్కాయ, చెక్క, హోల్ గరం మసాలా అండి అవి వేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, బంగాళదుంప, బీన్స్, క్యారెట్, పుదీనా, కొత్తిమీర తరుక్కున్నానండి. ఇందులో మనం కావాలంటే పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ పొడవుగా వేసుకోవాలన్నమాట. మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లో కూరగాయలు అన్నీ ఉన్న రోజు చేయొచ్చండి. ఏమీ కూరలు లేకుండా 1-2 బాక్స్లో మిగిలిపోతాయి కదా. మనం క్యారెట్ ఒకటి, బంగాళదుంప ఒకటి, బీన్స్ 4 ఆ వెజిటేబుల్ డబ్బాలు ఉంటాయి కదా, అప్పుడు చేసుకోవచ్చు. ఆనియన్ ఫ్రై అయ్యేప్పుడు మనకి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. పింక్ సాల్ట్ వాడతాను కదా, అందుకే పింక్ కలర్లో ఉందన్నమాట. ఇలా ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. మరీ డీప్ ఫ్రై చేయకూడదు. ఈ ప్లేస్లో అల్లం, వెల్లుల్లి ఇవి రోట్లో దంచుకున్నానండి, అందుకే అలా కొంచెం క్రంచీగా ఉందన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ఏంటంటే మనం క్వాంటిటీ, రైస్ క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఇవి అల్లం వెల్లుల్లి వేగాక కట్ చేసుకున్న పొటాటో, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి. క్యారెట్ అవి. టమాటా అయితే ఇప్పుడు వేయకూడదు. టమాటా పులుపు తగిలిందంటే ఈ ముక్కలు అనేవి బాయిల్ అవ్వవు అనమాట. అందుకని టమాటా అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిగతా టమాటా తప్ప మిగతా ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఈ పొటాటో, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసి ఈ స్టేజ్లో మనకు కావాలంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఉల్లిపాయల్లో యాడ్ చేశాను కదా, అది కాకుండా మనం రైస్లోకి అవి కూరగాయ ముక్కలకి పట్టాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేస్తాను. ఇవి మొత్తం 10 మినిట్స్ కూడా ఉండదండి, 5 మినిట్స్లో మొత్తం కుక్ అయిపోతాయి అన్నమాట, బాయిల్ అయిపోతాయి. కొంచెం అలా మనం అట్ల కాడ పెడితే చిదురవుతుంది అన్నమాట ముక్క. అలా ఇలా చూసారు కదా, అలా ముక్క చిదురయ్యే ఆ స్టేజ్లో వచ్చేసి టమాటా అవి యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని మనకి కావాలంటే కారం వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదా, కారం అయితే నేను చూసి యాడ్ చేసుకుంటాను. కారం కూడా ఇలా ఆయిల్ ఉంది కదండి కూరగాయ ముక్కలు పక్కని, అలా ఆయిల్లో వేస్తే మంచి రెడిష్ కలర్ వస్తుంది అనమాట. ఆయిల్లో ఫ్రై అయితే కారము కలర్ మనం యాడ్ చేసే అవసరం లేకుండా రెడ్ కలర్ వస్తుంది. ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి అవసరమైతే. కూరల్లో అయినా సరే ఆయిల్లో మనం కారం అలా వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇవి నేను మామూలుగా యాడ్స్ అవి ఏం కాదండి, మామూలుగా వాడుతున్నాను అనమాట. నేను సుహానా అది మసాలా పోయినసారి రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఆఫర్స్లో ఉంటే అన్ని రకాల ప్యాకెట్స్ మసాలా, పన్నీరు, బటర్ అన్నీ తీసుకున్నానండి. అది వాడినప్పుడు నాకు మనం మ్యాగీ మసాలా టేస్ట్ వచ్చిందండి. నాకు మ్యాగీలో వేసే మసాలా ఉంటుంది కదా, అలాగా కొంచెం స్వీటీగా అలా ఉందన్నమాట, అందుకే తీసుకున్నాను. అదైతే కొంచెం యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు, పుదీనా కూడా ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం ఇంట్లో చేసిన గరం మసాలా, మీకు ఇంకా స్పైసీ కావాలన్నా కూడా హోల్ గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఈ మసాలాతోటి చేస్తున్నానండి. రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వేస్తే ఇలా పొలుగ్గా వస్తుందన్నమాట. మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అన్నిటికీ, బిర్యానీ అన్నిటికీ 1కి 1.5 కొలతండి. అన్నానికైతే 1కి 2 వేస్తాం కదా. ఇలా వేసేసి మొత్తం వెజ్ ముక్కలన్నీ ఈ బిర్యానీకి పట్టేట్లు. ఎప్పుడైనా చైనీస్ వంటలు ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలండి, అంటే మంట ఎక్కువ పెట్టుకొని చేస్తే అవి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా మంట ఎక్కువ పెడితే అలా పొగలు వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా వెడల్పు బాండ్లీ పెట్టుకోవాలి, ప్లస్ మంట ఎక్కువ పెట్టుకొని మొత్తం ఆ కూరగాయ ముక్కల మిశ్రమాన్ని రైస్కి పట్టేటట్లుగా కింద నుంచి పైకి మొత్తం అలా తిప్పాలండి అంతా. చైనీస్ వాళ్ళైతే 2 స్పూన్స్ అలా పెట్టుకొని మనకి అలా చేస్తారు కదా. మనకి ఇంట్లోనే కాబట్టి ఇలా చిల్లులు గంటి టైప్లో చేస్తే అన్నం అనేది చిదురవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా వెజ్ బిర్యానీ అయితే ఈజీగా మనం కూరగాయలు ఏమీ లేకపోయినా అన్ని కూరలు తెచ్చి ఫస్ట్ రోజు అన్నీ ఉంటాయి కదా ఇంట్లో, అప్పుడైనా మీరు ట్రై చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.